జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బిఎన్ఎస్ 3182, 3184, 3512 కింద ఇప్పుడు కేసు నమోదు చేశారు. ఒక పక్కన నేను పొద్దునే చెప్పాను, వాళ్ళకి సంబంధించినటువంటి కేసులో అంటే వాళ్ళ పార్టీ విచారించుకోవడం అనేది పార్టీ వ్యక్తిగతం. కానీ అమ్మాయి కంప్లైంట్ పెట్టేప్పుడు కేసు పెట్టకపోవడం ఏంటి, పైగా అమ్మాయి మీద కేసు పెట్టడం ఏంటి అన్నది. అమ్మాయి ఆల్రెడీ ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళి కంప్లైంట్ చేయడం, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో ఇప్పుడు పోలీసులు తన మీద కేసు పెట్టారు. దీంతో అక్కడ విచారణ జరుగుతున్నటువంటి కమిటీ దగ్గరికి మరోసారి అరవ శ్రీధర్ వెళ్ళి సంఘీభావం ఏదైతే నేను పార్టీకి ఆపాదించద్దు, నా వ్యక్తిగతమే, అట్లాగే నా మీద కేసులు నేను ఎదుర్కొంటాను, దీంట్లో నా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలని కమిటీ ముందు ఉంచాను, రేపు పోలీసులకు కూడా ఇస్తాను అని చెప్పుకొచ్చారు. అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నారు తప్పించి తను అమ్మాయితో సంబంధం పెట్టుకున్నానా లేదా అన్న విషయం అయితే చెప్పలేదు. మీడియా కూడా అడగలేదు నువ్వు అమ్మాయితో లైంగిక సంబంధం పెట్టుకున్నావా లేదని. అది విచిత్రం ఇక్కడ.